సో మీరు అనుకోకుండా నాకు ఒక ప్రాపర్టీ షోలో పరిచయం. అవునండి. వెస్ట్ ప్రాపర్టీస్ అని చెప్పి మీరు ఒక ప్రాపర్టీ షో పెట్టారు. అవునండి. సో ఇప్పుడు ఏదున్నా కానీ మార్కెట్ దాదాపు 50% వెస్ట్ సైడే చూస్తున్నారు. ట్రూ అండి. ఎవరు ఇన్వెస్ట్ చేసినా అటువైపే కావాలంటున్నారు. బెంగళూరు హైవే మొత్తం కూడా చాలా డిమాండ్ ఉంది. సో ఒక్క వెస్ట్ వైపే డెవలప్ అవుతుందా, మిగతా ఈస్ట్ వెస్ట్ నార్త్ అటువైపుని ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఫ్యూచర్లో? దీనికి యాక్చువల్గా ఎలా ఉందంటే అండి, 2019-20 వరకు కూడా హైదరాబాద్ సిటీకి సెంటర్ పాయింట్గా కోటి అబిడ్స్ ఉండేవి. సో అక్కడి నుంచి ఈక్వల్గా 20-25 కిలోమీటర్స్ రేడియస్లో ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్గా అభివృద్ధి చెందుతూ ఉండేదన్నమాట. ఇది జరిగింది. ఎప్పుడైతే మనకి చంద్రబాబు నాయుడు గారు వచ్చి హైటెక్ సిటీ, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, తర్వాత ఇంకా ఐటీ కంపెనీస్ అని చెప్పేసి వెస్ట్రన్ జోన్లో ఎప్పుడైతే ఇవన్నీ రావడం స్టార్ట్ అయినాయో, ఇప్పుడు ఈ పాయింట్ ఏదైతే ఉందో సెంటర్ పాయింట్, నేను కోటి అబిడ్స్ అన్నాను కదా, అది వచ్చేసరికి ఇప్పుడు బంజారా హిల్స్ అయింది. ఇవాళ సిటీకి సెంటర్ పాయింట్ బంజారా హిల్స్ నుంచి ఒక 55-60 కిలోమీటర్స్ రేడియస్లో ఈక్వల్గా ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్గా డెవలప్మెంట్ అవుతుందన్నమాట. సో వెస్ట్రన్ జోన్లో ఎప్పుడైతే ఈ సెంటర్ పాయింట్ వెస్ట్రన్ జోన్కి ఎట్లయితే జరిగిందో, వెస్ట్రన్ వైపు అసలు ఏమీ లేని వెస్ట్రన్ వైపు హైటెక్ సిటీ, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, నార్సింగి, కోకపేట, ఇటు మాదాపూర్, కొండాపూర్, ఔటర్ రింగ్ రోడ్డు, నార్సింగి, ఇవన్నీ వచ్చి ఎప్పుడైతే వచ్చినాయో ఆటోమేటిక్గా ఏంటంటే మొత్తం బిజినెస్ అంతా వెస్ట్రన్ వైపు మారిపోయింది. ఓకే, వెస్ట్రన్ వైపు ఉన్నప్పుడు ఇంకా అందరికీ వెస్ట్రన్ వైపు ఉండాలి, హైటెక్ సిటీ దగ్గర ఉండాలి, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉండాలి, ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, మంచి మాల్స్ ఉన్నాయి, ఒక మంచి లైఫ్ స్టైల్ ఉంది అనేది ఒక అందరికి ఉంది. అయితే వెస్ట్రన్ జోన్లో ఏమవుతుందంటే, ఎప్పుడైతే నార్సింగి, కోకాపేట వచ్చి ఔటర్ రింగ్ రోడ్ కనెక్ట్ అవుతుందో, ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత ఒక 18 కిలోమీటర్ల వరకు జియో ట్రిబుల్ ల్యాండ్స్ ఉన్నాయి. సో అక్కడ స్ట్రక్ అయిపోయింది. మళ్ళీ జియో ట్రిబుల్ ల్యాండ్స్ ఎండ్ అయింది ఎక్కడ, మోకిల దగ్గర ఎండ్ అవుతాయి. సరే, మోకిల దగ్గర ఇంక వెస్ట్రన్ జోన్కున్న డిమాండ్ ఏదైతే ఉందో మళ్ళీ మోకిలకి షిఫ్ట్ అయింది. మోకిలకి షిఫ్ట్ అయ్యి మోకిల నుంచి శంకరపల్లి దాకా వెళ్ళిపోయింది. ఇక శంకరపల్లి దాటి కూడా వెళ్ళే తరుణంలో ఇక అది డిస్టెన్స్ అనిపిస్తుంది కదా అందరికీ, అంత దూరం వెళ్ళాలి. దెన్ పీపుల్ ఆర్ లుకింగ్ ఇన్ టు ద అదర్ ఏరియాస్. వెస్ట్రన్ జోన్ దూరం అయిపోయింది ఇప్పుడు. సో వెస్ట్రన్ జోన్ అవ్వాల్సిన అభివృద్ధి అయిపోయింది, రేట్లు పెరిగినాయి, అక్కడ ఇన్వెస్ట్ చేస్తే పెద్దగా వచ్చేది ఏమి ఉండదు అనేది ఒక థాట్ ప్రాసెస్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ బెస్ట్ లొకేషన్ ఏంటి అనేది దెన్ సెకండ్ పాయింట్ అనమాట. బెస్ట్ అప్పుడేమారు వెళ్తే ఏంటంటే వెస్ట్ని బేస్ చేసుకుని డైరెక్ట్గా ఈస్ట్ ఎటువైపుకి రాకుండా వెస్ట్కి బేస్ చేసుకుని వెళ్తే సౌత్కి వెళ్ళాలి, లేకపోతే నార్త్కి వెళ్ళాలి. ఈ రెండు డైరెక్షన్లో ఏది బెస్ట్ అనేది చెక్ చేసుకున్నారు. మోస్ట్లీ ఏమైందంటే సౌత్ డైరెక్షన్లో ఏమవుతుందంటే, సౌత్ డైరెక్షన్ అంటే మన బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, ఇవి వస్తాయి అనమాట ఈ డైరెక్షన్లో. సో సౌత్ డైరెక్షన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఔటర్ రింగ్ రోడ్ ఉండటం ఒకటి, నెంబర్ 2 ఏంటంటే అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండటం 2. సో ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టు, తర్వాతనేమో ఈ గచ్చిబౌలిలో ఉన్న ఈ ఏదైతే ఫైనాన్స్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో, మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఏదైతే ఉందో దానికి ఈజీగా కనెక్టివిటీ ఉంది ఎయిర్పోర్ట్కి. సో ఎయిర్పోర్ట్కి ఎప్పుడైతే కనెక్టివిటీ ఉందో, ఎయిర్పోర్ట్కి వెళ్ళే మధ్యలోనే మీకు బెంగళూరు హైవే వస్తుంది, అట్లానే కొంచెం ఎయిర్పోర్ట్ దాటితే శ్రీశైలం హైవే వస్తుంది. సో నెక్స్ట్ బెస్ట్ లొకేషన్ అని దీన్ని ఐడెంటిఫై చేసేసి అటువైపు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇది హైదరాబాద్ నుంచి వెళ్తున్న డెవలప్మెంట్. అది కాకుండా షాద్ నగర్, సంగారెడ్డి కొన్ని ఏరియాస్ ఉన్నాయి, అది దే హ్యావ్ దేర్ ఓన్ క్యాపబిలిటీ టు ఎక్స్పాండ్ ఇట్స్ సిటీస్ అనమాట. అవి తన ఓన్ క్యాపబిలిటీస్ అవి పెరుగుతూ కూడా వచ్చినాయి. అవి కూడా స్టార్ట్ సిటీ నుంచి వెళ్ళటమే కాకుండా అటు నుంచి కూడా డెవలప్మెంట్ అవుతూ వచ్చిన ఏరియాలో షాద్ నగర్ ఒకటి, సంగారెడ్డి ఒకటి చెప్పుకోవచ్చు అనమాట. దానికి ఏదేంటంటే బికాస్ ఆఫ్ ద బెంగళూరు హైవే, మనం బెంగళూరులో మన వాళ్ళు చాలామంది అక్కడ ఉద్యోగాలు చేసి ఈజీ కనెక్టివిటీ ఉండి ఎవ్రీ వీకెండ్ కార్లలో బెంగళూరు వెళ్ళటం, ఆగటం, అక్కడ ఉన్న రెస్టారెంట్లో, హోటల్లో తినటం, అక్కడన్నీ పెద్ద రెస్టారెంట్లు అన్నీ పార్క్ లాగా ఉంటాయి. సో అలా ఉండటం, ఆ రకంగా ఆ ఏరియాలో ట్రాఫిక్ పెరిగిపోవటం, తర్వాత దానికి ఒక చామ్ ఉండటం వల్ల బెంగళూరు హైవే ఒకటి ఆటోమేటిక్గా అలాగా పెరుగుతూ వెళ్ళిందనమాట. సో నెక్స్ట్ బెస్ట్ లొకేషన్ అనేది మళ్ళీ ఈ సౌత్ జోన్కి మారింది యాక్చువల్. కాబట్టి పీపుల్ ఆర్ బడ్జెట్ ఎవరైతే ఒక 20-25 lakhs బడ్జెట్ ఉంటుందో వాళ్ళకి దిస్ ఈజ్ ద ఛాయిస్ అనమాట, ఇక్కడే పెట్టుకోవాలని చెప్పేసి సౌత్ జోన్లో అలా పెరుగుతూ వెళ్ళిపోయింది. వెస్ట్ జోన్ అనేది ఇప్పుడు నో మోర్ వెస్ట్ జోన్. శంకర్పల్లి దాటిన తర్వాత మోమిన్పేట దాకా మధ్యలో ఆల్రెడీ రేట్లు పెరుగున్నాయి కాబట్టి ఐ డోంట్ సజెస్ట్ అక్కడ ఇన్వెస్ట్ చేయటం. అంటే మనం గత 4-5 సంవత్సరాలుగా వెస్ట్ జోన్ ఆ జోన్ విని ఉన్నాం కాబట్టి మనకి దాని మీద ఇంకా ఉంటుందేమో. బట్ ప్రాక్టికల్గా వెన్ యూఆర్ గోయింగ్ టు బై ద ఎనీ ప్లాట్ కానీ ల్యాండ్ కానీ ప్రాక్టికల్గా మీరు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనసు మారుతుంది. ఇది నెంబర్ 1 సౌత్ డైరెక్షన్. నెంబర్ 2 ఇటువైపు నార్త్ డైరెక్షన్. వెస్ట్ నుంచి నార్త్ డైరెక్షన్లో మనకి ఇది కూడా ఆల్మోస్ట్ మోరార్లెస్ వెస్ట్ అనే చెప్పాలి. ఇది మన మియాపూర్, పొటంచెరు, తర్వాత ఏమో ముత్తంగి, ఇదేమవుతుందంటే మీకు ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ మళ్ళీ ఎవరైనా బేస్ చేసుకునేది ఔటర్ రింగ్ రోడ్లో గచ్చిబౌలి నుంచి మీకు ముత్తంగి అంటే ముంబై హైవే కనెక్టివిటీ 3rd ఎగ్జిట్. అంటే దాని తర్వాత ఫస్ట్ కొల్లూరు ఎగ్జిట్ వస్తుంది, దాని తర్వాత ముత్తంగి ఎగ్జిట్ వస్తుంది.
అంటే ఇట్ ఇస్ హార్డ్లీ 15 minutes డ్రైవ్ ఇదంతా. ఈ డ్రైవ్ అయిపోగానే ఇంకా మళ్ళీ ముత్తంగి రోడ్డు ఉంది. ముత్తంగి రోడ్డు అనేది బాంబే హైవే అనేది కూడా ఎప్పటి నుంచో మంచి పేరున్న హైవేనే. అక్కడ కంది కూడా, నేను ఇక్కడ షాద్ నగర్ ఎట్లయితే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్యాపబిలిటీతో ఎలా అయితే డెవలప్మెంట్ అవుతూ ఎక్స్పాన్షన్ అవుతూ వచ్చిందో, కంది కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. కంది కూడా ఇట్ హ్యాస్ బీన్ డెవలపింగ్ ఇట్స్ ఓన్ వే అనమాట. అంటే బాగా అసలు అక్కడ ఐఐటి ఉంది, ఈ హైవే ఉంది. ఇప్పుడు అక్కడ రీజనల్ రింగ్ రోడ్ యొక్క ప్రతిపాదనలు ఎప్పటి నుంచో అక్కడి నుంచే జరుగుతున్నాయి. రీజనల్ రింగ్ రోడ్కి ఆ రీజన్ అనేది ఇంకా సంగారెడ్డి అనేది ఇంకా కన్ఫర్మ్, అది ఎప్పటి నుంచో ఆ వార్తలు రావటం కానీ, అట్లానే ఇప్పుడు రకరకాల రోడ్ల కనెక్టివిటీస్, మెడికల్ యూనివర్సిటీస్ ఇవన్నీ ఉండటం వల్ల ఆల్రెడీ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. ఇప్పుడు వెస్ట్ జోన్ నుంచి ఈ జోన్ అంటే నార్త్ వైపు డైరెక్షన్లో వచ్చినప్పుడు ఈ జోన్లో అంటే ఈ బాంబే హైవే అనేది బాగా డెవలప్ అవుతున్న ఏరియా. ఈ ఏరియాలో కూడా మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పే సజెషన్ ఏంటంటే, హైదరాబాద్ హ్యాస్ బీన్ డెవలపింగ్ ఇట్స్ ఓన్ వే ఇన్ ఆల్ ద లొకేషన్, దెర్ ఈజ్ నో డౌట్. ఇప్పుడు మౌలాలి నుంచి ఒక ఆయన ఫోన్ చేస్తారండి, సార్ నాకు షాద్ నగర్ బాగా డెవలప్ అవుతుంది కదా, నేను అక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను అంటాడు. దట్ ఈస్ రాంగ్ యాక్చువల్లీ. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారండి? 200 గజాలు 25 లక్షలు అన్నాడు. ఇట్స్ నాట్ కరెక్ట్ ఫర్ హిమ్. బికాస్ ఆయన రావాలి, చూడాలి, తీసుకోవాలంటే ఏదో తీసుకోవాలి అని అనిపించినప్పుడు ఒక 4-5 సార్లు విజిట్ చేస్తాడు. కానీ ఒకసారి కొన్న తర్వాత ఆయన మర్చిపోవటమే. మళ్ళీ రావాలన్నప్పుడు 1 day పడుతుంది. ఇప్పుడు వద్దాం, రేపు వద్దాం, ఎల్లుండి వద్దాం అంతా అట్లా డిస్కనెక్ట్ అయిపోతుంది ప్రాపర్టీ. సో ఐ డోంట్ సజెస్ట్ దట్. మౌలాలీలో ఉన్న వాళ్ళకి 200-300 గజాలు ఈ వాళ్ళకి మౌలాలే బెస్ట్. దిల్షునగర్లో ఉన్న వాళ్ళకి అటే బెస్ట్. ఎక్కడ వాళ్ళు, ఎందుకంటే సిటీ అంతా అన్ని చోట్ల ఈక్వల్గానే డెవలప్ అవుతుంది. ఎక్కువగా డెవలప్ అవుతుంది వెస్టర్న్ జోను, తర్వాత వెస్ట్ నుంచి సౌత్, వెస్ట్ నుంచి నార్త్ అనేది దెర్ ఈజ్ నో డౌట్. బట్ మన ఫీజిబిలిటీ కూడా చూసుకోవాలి కదా. మనం అక్కడికి వెళ్ళేసి ఎక్కడో ఉండి ఎల్బీ నగర్, హయత్ నగర్ ఉండేసి శంకరపల్లిలోనో లేకపోతే ఇక్కడ తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. మీరు ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు తీసుకుంటున్నారా, దెన్ ఎలాగో మీరు దానికి మనసు పెడతారు, డబ్బు పెడతారు, మీరు ఫ్యూచర్ టైం కూడా తీస్తారు. కాబట్టి దెన్ వీ కుడ్ సజెస్ట్ టు మీరు అటైనా తీసుకోండి, ఇటైనా తీసుకోండి, నువ్వు సిటీలో ఎక్కడున్నా ఎక్కడైనా తీసుకోవచ్చు అనేది మనం సజెస్ట్ చేయడానికి ఉంటుంది అనమాట. సార్ ఇది RRR ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది రియల్ ఎస్టేట్ మీద? అసలు చాలామంది ఏంటంటే RRR చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఆ చుట్టుపక్కల అంటే అప్రిషియేషన్ మంచిగా రావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉందంటారు? ఇక్కడ ఒకటి డెవలప్మెంట్, ప్రాక్టికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వేరు, అప్రిసియేషన్ వేరండి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దానికి సిరీస్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి, ఇట్ టేక్స్ టైం. కానీ ఒక్కసారి ఇది స్టార్ట్ అయిందంటే దానికంటే వేగంగా ఈ అప్రిసియేషన్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఇట్ గోస్ అప్రిసియేషన్ అనమాట. సో యాక్చువల్గా మీరు హైదరాబాద్ కంపారిటివ్ ఆల్ అదర్ సిటీస్తో పోల్చుకుంటే ఇండియాలో హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందడానికి, ఫాస్ట్గా గ్రోత్ అవడానికి మెయిన్ రీజన్ ఔటర్ రింగ్ రోడ్. బికాజ్ ఔటర్ రింగ్ రోడ్ ఈజ్ కనెక్టింగ్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 4 నేషనల్ హైవేస్, ఓకే, 9 రాష్ట్ర హైవేలు దీంట్లోంచి పాస్ అవుతున్నాయి. ఎవ్రీ హైవే హ్యాజ్ ఇట్స్ ఓన్ డెవలప్మెంట్. ఎక్కడికెక్కడో డెవలప్మెంట్ వెళ్ళిపోతూ ఉందన్నమాట. సో అలా మనం చూసుకుంటే ఒక 10 ఏళ్ళ వెనక్కి వెళ్తే ఔటర్ రింగ్ రోడ్డు రాకముందు, వచ్చిన తర్వాత ఎలా ఉంది అనేది కనుక మనం పరిగణనలకు తీసుకుంటే, ఇప్పుడు రాబోయే రీజనల్ రింగ్ రోడ్ కూడా ఇంతకంటే ఎక్కువగా, ఎందుకంటే అప్పుడున్న టెక్నాలజీకి, అప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, అప్పుడున్న మ్యాన్ పవర్కి, అప్పుడున్న ఆ టైం అంతా వేరు. ఇప్పుడు ఇంకా దానికి 10 రెట్లు ఎక్కువగా ఇన్వెస్టర్స్ ఉన్నారు, 10 రెట్లు ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, 10 రెట్లు ఎక్కువగా కంపెనీస్ వస్తున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక సూపర్ డూపర్ హిట్ అవుతుంది, అయి తీరాల్సిందే. వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. ఎవ్రీబడి హ్యాస్ టు గో టు ద రీజనల్ రింగ్ రోడ్కి. చుట్టుపక్కల ల్యాండ్స్ అనేది చాలా డిమాండ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు ఔటర్ రింగ్ రోడ్ నుంచి కూడా వివిధ రకాలుగా హైవేల మీదుగా డెవలప్మెంట్ అవుతూ వెళ్తుంది. అట్లానే రీజనల్ రింగ్ రోడ్ అనేది ఎక్కడ పడితే అక్కడ రీజనల్ రింగ్ రోడ్ మంచి మంచి ఏరియాస్ని సెలెక్ట్ చేశారు. లైక్ షాద్ నగర్ అని, సంగారెడ్డి అని, అటు కొన్ని మంచి మంచి ఏరియాస్ సెలెక్ట్ చేసుకున్నారు. అవి మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ అవన్నీ. అటు కడతాలని, సో ఇటు నుంచి 2 వైపుల నుంచి డెవలప్మెంట్ వెళ్తుంది. కాబట్టి రాబోయే కాలంలో రీజనల్ రింగ్ రోడ్ యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది. అది అవసరం కూడా అవుతుందన్నమాట.